గదేంటో నీకే పూర్తిగా సంజైతది. ఇంకేం చెడుగా ఆలోచించి మనసు పాడు చేసుకో మాకు. పో పోయి పండుకో. గవట్ల పడిపోతే ఏమంటారో ఎరికేనా? సౌభాగ్యం పోవడం అంటారు. పసుపు కుంకాలు ఆడదాన్ని ముత్తైదుతనానికి ఇచ్చే వరాలు. శుభమా అని అఖండ దీపం వెలిగించి ఆ దీపం ఇంటికి తీసుకొని పోతా ఉంటే ఇట్లా చేస్తావా? గుళ్ళో అంత మంచిగా జరిగిందని సంతోషిస్తా ఉంటే మనసంతా పాడు చేసినావు. పద్మావతి, నీ చేత కంటతడి పెట్టించినాను. సారా తప్పు చేసినాను పద్మావతి. మా అత్తమ్మ కలలో కూడా తప్పు చేయదు. గుళ్ళో నిన్ను గట్లా అందరి ముందు తిట్టడం తప్పే కదా? తప్పు చేస్తే ఏ అమ్మైనా తిడుతుంది. నేను అత్తమ్మని కదా. అత్తమ్మ అనే పదంలో కూడా అమ్ముంది కదత్తమ్మా. నా మీద నీకున్న గౌరవంతో గట్లంటున్నావు గాని నిజానికి నిన్ను తిట్టి నేను తప్పే చేసినాను. గది కూడా పసుపు కుంకుమ పువ్వులు ఉన్న పళ్ళెం గట్ల పడిపోయినదే అని గా క్షణంలో బాధ కలిగింది నాకు. ఆ బాధలో నుంచి కోపం పుట్టుకొచ్చి అట్లా ఆవేశంలో తిట్టేసినాను. అసలు ఆ క్షణంలో ఏం మాట్లాడినో నాకే తెలియదు. అంత కోపం వచ్చేసినది.